మొదటి ప్రశ్న. మహాత్మా గాంధీజీ మన దేశాన్ని అహింసతో మార్పు చేసిన వ్యక్తి. ఆయన జన్మస్థలం పోరబిందర్. ఆ చిన్న తీరపట్టణం నుంచే ఒక మహావిప్లవం మొదలయ్యింది. రెండో ప్రశ్న. మనకు చిన్న సంఖ్యలతో పెద్ద సంఖ్యల మధ్య తేడా చెప్పే శక్తి కావాలి. 7.3 సెంటీమీటర్లు, 2.9 సెంటీమీటర్లు. వీటిలో పెద్దది స్పష్టంగా 7.3 సెంటీమీటర్లు. కొన్ని విషయాలు ఎంతో సింపుల్గా ఉంటాయి, కానీ మనం ఆలోచనను సరిగ్గా పెట్టాలి. నాడీకణం చిత్రంలో ఎక్స్ అంటే యాక్సాన్, వై అంటే డెండ్రైట్స్. మన శరీరం లోపల ఎంత అద్భుతమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందో తెలుసా? డెండ్రైట్స్ సమాచారం తీసుకుంటాయి, యాక్సాన్ దాన్ని పంపుతుంది. మనమే ఒక జీవించే సూపర్ కంప్యూటర్. రసాయన సమీకరణాలు చూసినప్పుడు కొందరికి భయం వేస్తుంది, కానీ ఇది కూడా ఒక చిన్న పజిల్ లాంటి విషయం. PbNO3 సమీకరణం సమతుల్యం చేస్తే 2PbNO3 2PbO + 4NO2 + O2. సంఖ్యలు సరైన బరువులో నిలబడితేనే రసాయనం సంపూర్ణం. మనందరం ఉదయం తయారవుతాం, అద్దం ముందు నిలబడతాం. అద్దం మనకు చూపేది కేవలం ప్రతిబింబం కాదు, మనను మనమే చూసుకునే అవకాశం. అందుకే సమాధానం మిర్రర్. గుడ్లగూబ రాత్రివేళలో అద్భుతంగా చూడగలగడం దాని కళ్లల్లో ఉన్న రాడ్ సెల్స్ వల్ల. కాంతి తక్కువ ఉన్నా జీవులు ఎలా జీవిస్తాయో ప్రకృతి మనకు ఎన్నో అద్భుతాలు చూపిస్తుంది. ఇలా ఒక్కో ప్రశ్న, ఒక్కో కాన్సెప్ట్. సైన్స్ అనేది కేవలం పుస్తకాలలో ఉన్న పదాలు కాదు, మన చుట్టూ ఉన్న జీవితం. నీడ ఏర్పడటానికి కాంతి ఒక దిశ నుంచి రావాలి. కాంతి మన వెనక ఉంటే నీడ మనకు కనిపించదు. సైన్స్ మనకు ఎంత సింపుల్గా నిజాలు చెప్తుందో చూడండి. 2023-2024 సంవత్సరాలలో లీప్ ఇయర్స్ ఏమిటి? Q మరియు R మాత్రమే. క్యాలెండర్ కూడా ఒక సైన్స్, మన సమయమే ఒక గణితం. అలాగే ఎన్నో ప్రశ్నలు: కాంతి, వాయు ఒత్తిడి, వేడి మార్పిడి, రూట్స్, ఎలక్ట్రిసిటీ, గణితం. ప్రతి ప్రశ్న కూడా మనం రోజు అనుభవించే విషయాలే. మనం వాటిని శాస్త్రీయ దృష్టితో చూడటం నేర్చుకోవాలి. ఉదాహరణకు, మొక్క నీటిని ఎలా పీలుస్తుంది? కేవలం మూలాల ద్వారా. అంత చిన్న భాగం, కానీ జీవానికి ప్రాణాధారం. ఒత్తిడి అనేది బలం బై విస్తీర్ణం. ఏదో కఠినమైన ఫార్ములాలాగా కాదు. ఒక సూది ఎందుకు లోతుగా చొచ్చుకుపోతుంది, కాని ఒక వేళ్లు కాదు. విస్తీర్ణం తేడా. వేడి మార్పిడి, వాయువుల ఒత్తిడి, ఇవన్నీ మన రోజువారీ చర్యల వెనక దాగి ఉన్న సైన్స్. మన శ్వాసలో కూడా, మన వంటలో కూడా, మన ప్రయాణంలో కూడా ఇదే సైన్స్ ఉంటుంది. x + y = 12. కొన్నిసార్లు ప్రశ్న పెద్దగా కనిపిస్తుంది, కానీ సమాధానం సింపుల్: 12 మరియు 0. జీవితంలో కూడా అలానే. పెద్ద సమస్యకి చిన్న పరిష్కారం సరిపోతుంది. స్క్వేర్ విస్తీర్ణం 400 అంటే పక్క భాగం 20 మాత్రమే. ప్రశ్న ఎంత పెద్దగా కనిపించినా దాంట్లో దాగి ఉన్న నిజం చాలా సులభం. ఇలా 40 ప్రశ్నల్లో ఒక జీవితం దాగి ఉంది. అర్థం చేసుకుంటే చదువు భారంగా కాదు, ప్రతి సమాధానం మనకు కొత్త ఆలోచనను ఇస్తుంది. సైన్స్ అంటే ప్రయోగాలు మాత్రమే కాదు, సైన్స్ అంటే జీవితం. మీరు ఈ వివరణను విన్న తర్వాత ఒక చిన్న ఆత్మవిశ్వాసం వచ్చిందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా చేయగలరు, మరింత బాగా చేయగలరు. మీ ప్రయత్నమే మీ విజయానికి మొదటి అడుగు. మీకు ఈ విధమైన సహాయకరమైన వివరణలు కావాలంటే, ఇంకా ఆసక్తికరమైన విద్యా వీడియోలు చూడాలంటే దయచేసి నా ప్రేమ్ జేవీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.